విజయ్ దేవరకొండ యాక్టరు ఒక పెద్ద యాక్షన్ చేశాడు మీడియా ముందు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన పిలిచింది ఎందుకు? అరే బాబు, నువ్వు ఎంత డబ్బులు తీసుకొని ఈ బెట్టింగ్ యాప్లని, నువ్వు ఈ గేమింగ్ యాప్లని ఎండోర్స్ చేశావు, ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు. తప్పైపోయిందని చెప్పకుండా బయటకు వచ్చి సుప్రీంకోర్టే, ఆనరబుల్ సుప్రీంకోర్టు కూడా అనలా, సుప్రీంకోర్టే వీళ్ళకి లైసెన్స్లు ఇచ్చిందట, ఇది గేమింగ్ యాప్లట, అన్ని లీగల్ అట, ఎండోర్స్మెంట్లు చేయొచ్చట. అసలు విజయ్ దేవరకొండ, నువ్వు చిన్న కుర్రోడివి, ఎన్ని కోట్ల మంది ఈ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ వాడుతున్నారో తెలుసా? అసలు ఈ యాప్లు డ్రీమ్11 అన్నావే, A23, ఇవి తెలంగాణలో, ఆంధ్రాలో, ఒడిశాలో, కర్ణాటకలో అనేక రాష్ట్రాల్లో బ్యాన్ అయిందని నీకు తెలుసా? అంటే నువ్వు ఈ యాప్ల్ని ఎండోర్స్ చేసావంటే చట్టవిరుద్ధంగా నిన్ను అరెస్ట్ చేయాలి ఈ గవర్నమెంట్లు. చేస్తారో లేదో తర్వాత. సుప్రీంకోర్టు ఎవరికి లైసెన్స్ ఇవ్వలేదు. నా ఆర్గ్యుమెంట్స్, నా వాదనలు విని అంగీకరించి 29 రాష్ట్రాలకి ఇప్పుడు మే 23న ఇండియన్ గవర్నమెంట్కి ఇవి బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు ఒకటే అని నేను వాదనలు వినిపించాను. ఇవి రెండు కాదు, తేడా ఏంటో తెలుసుకో. గేమింగ్ యాప్స్ గేమ్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి, గేమ్ ఆఫ్ ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు క్రికెట్ తందుల్కర్ ఆడాడు, గేమ్ ఆఫ్ స్కిల్. ఒక అన్ఎడ్యుకేటెడ్ ఇల్లటరేట్ ఎక్కడో ఊర్లో ఉండి ఈ యాప్ని, గేమింగ్ యాప్ని బెట్ చేసి వాడి డబ్బులు కూడా సంపాదించవచ్చు. 199 మందికి డబ్బులు రావు, ఇవన్నీ కంప్యూటరైజ్. నీకు వస్తాయి. నీకు 10 కోట్లు వచ్చిందో 100 కోట్లు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ స్టెప్. 2, నువ్వు సంపాదించిన డబ్బు ఇప్పుడే హైదరాబాద్లోనే 2 days బ్యాకే సురేష్ అనే వ్యక్తి కీర్తి అనే భార్యను వదిలేసి 6 సంవత్సరాల అమ్మాయిని విడిచిపెట్టి సూసైడ్ చేసుకున్నాడు. నీలాంటి వాళ్ళు ఉండబట్టే నీ ఫ్యాన్స్ కొందరు